హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఉన్న ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ ఓర్వకల్లు రాక్ గార్డెన్ కర్నూలు నుండి దాదాపుగా 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. సో లోపల టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ఇక్కడ రెస్టారెంట్లు మరియు రిసార్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ పైన చూడండి, మనకు ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్ వరకు అయితే వెళ్దాము. సో ఇది అనమాట, మనం పైకి వచ్చిన తర్వాత పైన కొండపై నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో కింద చూడండి, మా బామ్మర్ది కూడా పైకి ఎక్కుతూ వస్తున్నాడు. సో మనకు గుడి వచ్చేసి ఇటు సైడ్ ఉంది. మనం గుడి వరకు అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకు గుడి ఉందన్నమాట. సో నాకు తెలిసి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నారనుకుంటాను. సో మీకు చూపిస్తాను దగ్గరికి. ఆసియాలోనే తొలి రాతి వనాలుగా ఈ ఓర్వకల్లు రాక్ గార్డెన్స్కి పేరుంది. ఇక్కడ ఉన్న రాతి శిలలు దాదాపు చాలా కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన శిలలు మనకు వింత వింత ఆకారాల్లో కనిపిస్తాయి. గాజు పరిశ్రమల్లో విరివిగా ఉపయోగించే క్వార్ట్జ్, సిలికా లాంటి ముడి పదార్థాలతో ఈ సహజ శిలలు ఏర్పడ్డాయి. కర్నూలు పరిసర ప్రాంతాల్లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఈ ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సహజ సిద్ధంగా ఉన్న సరస్సు చుట్టూ రాళ్లు ఏర్పడి ఈ ప్రదేశానికి అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.
ఇక్కడ ఉన్న కొండపైన మధ్యలో ఇనుముతో నిర్మించిన అనేక జంతువుల నిర్మాణాలు ఉన్నాయి. ఇవి ఈ ప్రదేశానికి అదనపు ఆకర్షణను ఇస్తున్నాయి. కొండలు, లోయలు, నీటి ప్రవాహాలు, అబ్బురపరిచే రాతి దృశ్యాలు, అవి ఏర్పడ్డ తీరు, ఇవన్నీ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ ఓర్వకల్లు రాక్ గార్డెన్స్లో జయం మనదేరా, టక్కరి దొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి లాంటి సినిమాలు చిత్రీకరించారు. హాయ్ గాయ్స్, నేను కొత్తగా ఛానల్ పెట్టాను అనమాట, ఎస్ఎం రఫీ వ్లాగ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఇంకా మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత బాగా నా వీడియోస్ మీకు షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నాకు ఏమనుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.